నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ప్రస్తుతం నేను ఉన్నాను విశాఖపట్నంలోని వెంకోజీపాలెం దగ్గర. ఇక్కడ శ్రీ కోదండరామ సహిత వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. ఇక్కడ స్వామి వారి యొక్క గొప్పతనం ఏంటి అంటే, ప్రతి ఒక్కరము కూడా భగవంతుణ్ణి ఎందుకు ఆరాధిస్తామండి? చాలా వరకు కొంతమంది మనశ్శాంతి కోసం ఆరాధిస్తుంటారు, కొంతమంది కోరికల కోసం ఆరాధిస్తూ ఉంటారు, మరికొంతమంది మాకున్న ఇబ్బందులు తొలగిపోవాలని ఆరాధిస్తుంటారు. అయితే ప్రత్యేకించి ఇక్కడున్న స్వామి వారి దగ్గర గనక ముడుపు కట్టి మనం అనుకున్న కోరిక కానీ సంకల్పం కానీ ఏదైనా ఉంటే చెప్పుకుంటే, అది ఆ ముడుపు మనం 7 వారాలు 8 వారాల పాటు ఆ ముడుపు యొక్క విశేషము, అది తీరేలోపే కోరికలు నెరవేరిన వాళ్ళు ఉన్నారు. అసలు నిజంగా ఆ ముడుపు విశిష్టత ఏంటి, ఈ ఆలయ విశిష్టత ఏంటో ఇక్కడ ఉన్న పురోహితులు రామ్ కిషోర్ ఆచార్యులు గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. ఈ కొత్త వెంకోజీపాలెంలో ఉన్న ఆలయం వచ్చేది కొంతమంది మనశ్శాంతి కోసం వస్తారు, కొంతమంది ఏదో ఇబ్బందులు ఉన్నాయి తొలగిపోవాలని వస్తారు, కొంతమంది నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక నీతో చెప్పుకుంటే నెరవేరుతుంది స్వామి అని వస్తారు. ప్రత్యేకించి ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుందండి. ఆ స్వామి వారి దగ్గరికి వెళ్తే ఈ కోరిక కోరుకుంటే వెంటనే నెరవేరింది అని చెప్పి, లేదు అంటే ఈ ముడుపు కట్టాను నెరవేరింది అని చెప్పి, ఇలా విశేషం ఉంటుంది. అక్కడ అలాంటిది ఇక్కడ ఏదైనా విశేషం? చాలా మందికి నేను ముడుపు కడతాను. సో అదే విధానంగా స్వామివారికి నేను ముడుపు కట్టాను అంటే మీరే స్వయం కట్టేసి, అది కొంచెం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, వివరంగా చెప్పలేను కానీ. కాబట్టి ఎంతంటే ఒక్క 2-3 రోజుల్లో స్వామివారు నాకు, అంటే ఒకటమ్మా ఇందులోను ఇలా కట్టానండి అయిపోయింది, లేదంటే అవ్వలేదు అనేది ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను, నమ్మకం ఉండాలి, త్రికరణ శుద్ధిగా ఉండాలి. అలా